అనదర్ ట్రిప్ టు శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలంకి స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ వెళ్ళాము, బట్ ఇప్పుడు ఇంకొంచెం కొత్త ప్లాన్ అనమాట. సో మధ్యలో సఫారీ కూడా చూసుకోవాలి. సో వెళ్తా జర్నీ విశేషాలు చూద్దాం. లెట్స్ గో టు శ్రీశైలం. సో ఈ ట్రిప్ ఎట్లా అంటే మా నాన్నతో పాటు కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. సో శ్రీశైలం ఆన్ ది వే విశేషాలన్నీ చూసుకుంటూ వెళ్దాం. మేమున్న ప్లేస్ నుంచి శ్రీశైలానికి దాదాపుగా 250 కిలోమీటర్లు ఉంది. అంటే కార్లో మనం నార్మల్ స్పీడ్తో పోయినా కూడా దాదాపుగా 5.5 గంటలు పడుతుంది. ఇదే ఎగ్జిట్ నెంబర్ 14. సో ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే శ్రీశైలం రూట్. ఇది కల్వకుర్తి జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం. ఈ ప్లేస్ నుంచి శ్రీశైలం దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే దేవరకొండ కోదాడ రూటు, కానీ మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే శ్రీశైలం రూట్. ఇది కోనేటిపురం టోల్ ప్లాజా. ఇది దాటిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి డిండి రిజర్వాయర్. యాక్చువల్గా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ఒక చిన్న జలపాతాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే ఓవర్ఫ్లో అయ్యే వాటర్ మాత్రం చాలా అందంగా ఇక్కడ నుంచి కిందికి వచ్చేస్తుంది. ఇది చాలా పెద్ద రిజర్వాయర్. కృష్ణానది నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి మనం తొందరగా వెళ్తే సఫారీలోకి వెళ్ళొచ్చు. శ్రీశైలం ఫారెస్ట్ ఎంట్రీలో ఉన్నాం ఇప్పుడు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గర బ్యాక్ వాటర్ అవి శ్రీశైలం చిన్న కట్టకట్టారు డ్యామ్ అది. అటు తీస్తే బాగుంటుంది నాని ఎండకి. పైన ఆ చెట్లలో కనపడలేదా? దృష్టి లేదు. నీకు దూరదృష్టి లేదురా. దూరదృష్టి ఉండాలిరా. అప్పుడు టైగర్ ఎక్కడ దాక్కున్నా కనిపిస్తుంది నీకు. నేను చెప్పిన ఎక్కడుందో. చలో బయలుదేరదాం. ఇంకా ఇంకొక 80 కిలోమీటర్లు ఉంటే శ్రీశైలం. ఇంకా
అర్థాలతో పాపం అన్ని ఎందుకు వచ్చేదా అన్నీ ఒక్కొక్కటి ఇడిచిపెట్టి ఉండాలి. పాపం గోతుల కోసం అరటిపళ్ళు. తాగే కాదు గొంతు పిల్ల. అవును, సగం సగం వేస్తారా? నీ ఆవులు ఎక్కడ పిలిచి అవుతున్నారు వీళ్ళు? అలా ఉంటుంది స్థానం ఉంటుంది ఒకట అదంతా ఇదైతేనే ఆ పేడ గిడ వస్తాయి కదా అమ్ముకుంటారు కుప్పలు కుప్పలు వేసి. సంవత్సరం ఏం లేదంటే 2-3 లక్షలు 2-3 లక్షలు ఇస్తే కొత్త పేడ ఎరువులకి. అసలు ఈ పక్క చూడు ఎత్తుంది అడవి. ఇట్లా దండి ఉన్నది చూడు ఇక్కడ. జరగండి జరగండి. అయ్యా ఓయ్ బస్సు బస్సు బస్సు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. తీసి అన్ని ఇచ్చేసేయండి. ఇది మున్ననూరు చెక్ పోస్ట్. ఇక్కడ మనము ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కార్కి. మున్ననూరు దగ్గర చిన్న బ్రేక్, టీ బ్రేక్ అనమాట. టీ తాగేసి లైట్గా అట్లా కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాము. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గరికి సఫారీకి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే టైం అయిపోయిందంట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళిపోతాం. సో టుమారో వచ్చేసి రిటర్న్లో ఖచ్చితంగా టైగర్ సఫారీకి అయితే వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. మళ్ళీ ఎండ ఉంది, వర్షం పడేలాగా ఉంది. నేచర్ అయితే సూపర్గా ఉంది అసలు. కొండలు చెట్లు అన్నీ అదిరిపోయినాయి. సో మున్ననూరు దాటిన తర్వాత ఇంకా పెద్ద ఊర్లు ఏమి ఉండవు, అన్నీ చిన్న చిన్నవే. అదిగో అడవి పందులు, వైల్డ్ బోర్స్. నేను కాదు చూసే చూడు ఎక్కడ చూస్తావు. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. ఇప్పుడైతే రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. శ్రీశైలంలో స్టే చేయడానికి మురుగని రిసార్ట్లో అయితే బుక్ చేశాను. అక్కడికి చేరుకునేసరికి చీకటి పడిపోయింది. విన్సీ ఆగు కొంచెం. అబ్బాయి తీసుకొని వచ్చి. తాతయ్య ఒక నిమిషం. తాతయ్య
మీరు కూర్చోండి, మేము పెట్టేసి వచ్చేస్తాం. తోడుగా మేము అది పెట్టేసుకొని వచ్చేస్తాం. సరే, ఏమైనా ఉంటే ఆర్డర్ ఇచ్చేసి పెంచి మీరు తింటా ఉండండి, వచ్చేస్తాం. ఇంకా కర్రీస్ తీసుకోనా? వాడికి నచ్చింది తీసుకోండి. మృగమని పొద్దున వ్యూ ఉంటుంది డాడీ, అదిరిపోతుంది. ఇది లిఫ్ట్ ఏరియా, ఇక్కడ నుంచి మా రూమ్కి కిందికి వెళ్ళాలి. రెస్టారెంట్ టైమింగ్ 10:30. సో అది ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. బాగుంది రూము, కాకపోతే కొద్దిగా కాస్ట్ అనిపిస్తుంది, కానీ ఫెసిలిటీస్ అవి చాలా బాగున్నాయి. తర్వాత వ్యూ కూడా బాగుంది. ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, ఈ కర్టన్స్ తీస్తే వ్యూ సూపర్గా అనిపిస్తుంది. ఓకే, సో బెడ్ కూడా ఎక్సలెంట్, పడుకుంటే హాయి నిద్రపోవచ్చు ఈరోజు. సో 4 మెంబర్స్, 1 2 3 4 మెంబర్స్ హాయిగా పడుకోవచ్చు. టీవీ ఉంది, ఏసీ ఉంది, తర్వాత కెటిల్ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, టీ. జాగ్రత్త. సూపర్ చేసినది. కాకపోతే ఇక్కడ కాంచుకోవడానికి సో ఇప్పుడు వచ్చేసి టైం 8:15 అయింది. సో రెస్టారెంట్ 10 వరకు ఉంటుందన్నమాట. సో మనం వెళ్ళి రెస్టారెంట్లో ఏదైనా తినేసి అలా తిరిగేసి వచ్చి పడుకోవచ్చు. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి హాయిగా పడుకోవాలి. సో మార్నింగ్ లేచాక రిసార్ట్ ఎలా ఉందో దాని విశేషాలన్నీ చూపిస్తాను. ఇప్పటికీ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.